ప్రైజ్ లార్డ్ సిస్టర్. మరి 83 రోజులు దేవుని మందిరానికి దూరంగా ఉండి మరి ఇప్పటివరకు మనం ఇళ్ళ దగ్గరే దేవుడిని ఆరాధించుకున్నాం. మరి 84వ రోజు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన వారికి ఈరోజు దేవుని మందిరానికి వచ్చి మనసుతో దేవుని సత్యంగా ఆరాధించుకోగలిగాం. మరి ఇందుని బట్టి మీ ఫీలింగ్ ఏంటో చెప్పగలరా? నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు దేవుని అనుభూతి పొందుకున్నట్లుగా ఉంది. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నా కూడా మరి దేవుని మందిరం చూసేసరికి చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా దేవుడికి వందనాలు. చర్చిని చాలా మిస్ అయ్యాము. అయినా కానీ వాక్యాలు డైలీ పెట్టడం వల్ల దానివల్ల బలపడ్డాము. ఈ 83 డేస్ మేము ఎంతో ఆనందించాము. వాక్యాల ద్వారా ఇంకా బలపడ్డాము. ఏదైతే బెరాకా శంషేగూడ ఇందిరా హిల్స్ నుంచి పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఎంతో ప్రయాసపడి మార్నింగ్ సర్వీసెస్ కానీ సండే లైవ్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఎంతో మందికి మరి ఫ్యామిలీ మెంబర్స్కి అందరినీ చాలా బలపరిచారు. ఈ లాక్డౌన్ సమయంలో 83 రోజుల తర్వాత దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకున్నాను. నిజంగా ఈరోజు దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఒక సన్నిధిని అనుభవించాను, తాకబడ్డాను. నేను ఏం నేర్చుకోవాలో నా హృదయంలో ఉన్న బాధ అంతా ఈరోజు దేవుడు సన్నిధిలో కుమ్మరించుకోవడానికి దేవుడు కృప చూపాడు. దేవుడిచ్చిన ఈ సంతోషాన్ని బట్టి ఈ 83 రోజుల తర్వాత ఈ మందిరం తెరవబడి మేమందరం వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవటానికి కుటుంబంగా రావడానికి దేవుడు చూపిన కృపకి దేవుని వందనాలు చెల్లించుకున్నాను. 5 గంటలకే లేచి ఈరోజు నేనైతే ప్రార్థనకి వెళ్ళాలని నీళ్ళు కాబెట్టుకుంటానికి కూడా 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని వచ్చానయ్యా. చాలా సంతోషం దేవుడికి ఈరోజు నేను చానాలకు దేవుడి సన్నిధికి వచ్చామని ఎంతో ఆశపడ్డాము. నిజంగా ఎప్పుడు వెళ్ళాలని ఆశపడ 4 గంటలకే లేచి నేను ఎంతో ఆశపడుతున్నాను దేవుడి సన్నిధికి గడపాలని. దేవుడు అవకాశం మాకు ఇచ్చాడు. వాక్యం ద్వారా ఆత్మీయ సేవకులు ఎంతగానో పోషిస్తూ వాక్యాన్ని చెప్తూ దినదినం వారు ఎంతో శ్రమపడి మరి మనకు వాక్యాన్ని అందించారు. అందుని బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. ప్రార్థించినటువంటి దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. దానికి సహకరించిన బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 83 రోజులు కూడా లాక్డౌన్లో కూడా మాకు ఇంట్లోకి మాకు వాక్యం పంపించి దైవ జనులు ఎలాంటి ఇబ్బంది లేక మాకు వాక్యం ఇచ్చారు. అవును, ఇన్ని రోజుల మించి ఎంతో పాపంతో కట్టబడినట్టు ఇళ్లలో ఏడుపులు ఎంతో బాధ యాతన ఉండింది. ఈరోజైతే కట్లన్నీ ఇడవబడ్డట్టు దేవుడి సన్నిధిలో ఎంతో ఆనందిస్తున్నాము, ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంకెప్పుడు కూడా ఈ మందిరం మొయ్యబడకూడదు. ఎప్పుడు సంతోషంగా ఇలాగే మనం అందరం కలుసుకోవాలి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. తిరిగి అందరం కలుసుకుంటామో లేమని చాలా బాధపడ్డాం. దేవుడు కృప చూపి మరి తిరిగి పరిశుద్ధులతో కలిసి దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని సహవాసంతో కూడడానికి ప్రభు చూపిన కృపకై ప్రభుకు వందనాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు దేవుని మందిరానికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో నిజంగా ఈరోజు వాక్యం అనేది ఈ 83 రోజులు అయితే చాలా బాధగా ఉంది. నా ఇంట్లో ఎప్పుడు దేవుని మందిరాన్ని మిస్ అయ్యేటోళ్ళం కాదు. మరి 83 రోజులు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, మరి నా ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఆత్మీయ బిడ్డల్ని చూడాలని చాలా ఆశతో ఉన్నాము. దేవుడు మరి అవకాశాన్ని ఈ రోజుకి ఇచ్చారు. ఈ 83 రోజులు అయితే నాకు చాలా బాధ కలిగింది, ఎంతో దుఃఖం కూడా వేసింది. కానీ ఈ రోజున చర్చికి వచ్చిన తర్వాత నిజంగానండి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎప్పుడెప్పుడు దేవుని మందిరం తెరవాలి, ప్రార్థనలు చేయాలి, తర్వాత సహవాసంతో ఉండాలి, సేవకుల యొక్క నోటంట దేవుని మాటలు వినాలని చాలా ఆతృతగా మేము ఎంతో ఎదురు చూసాం. రోజు కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం ఇంట్లో కూడా. ప్రైజ్ లార్డ్ అన్న. ఎన్ని రోజులు లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఊరెళ్ళి ఉన్నాం. అయితే గత 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాం. వచ్చి ఇన్ని రోజుల తర్వాత దేవుని సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళాము కానీ మాకు సరిగా ఆరాధన లేదు. మరి ఇక్కడి నుంచి సేవకులు మరి లైవ్ ద్వారా అందించడం జరిగింది. లైవ్లో చూసామే కానీ సన్నిధికి రాలేదు అనేది చాలా బాధగా ఉంది. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో గడపడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మరి ఎప్పుడు లేని సంతోషం, ఆనందం మా సేవకుల పెదాల మీద ఎప్పుడు చిరునవ్వు చూసాం. కానీ ఈరోజు ఆయన కళల్లో నుంచి మొక్కల్లో దుఃఖాన్ని చూడడం జరిగింది. మరి ఇలాంటి రోజులు ఎప్పుడు రాకూడదు అనుకుని ప్రార్థిస్తున్నాం. దేవుని నామాన్ని బట్టి కరోనా మహమ్మారి త్వరగా
నయమయ్యి వ్యాక్సిన్ వస్తే అందరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొంటే ఇంకా సంతోషంగా ఉంటుంది.